కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి చేసుకొని ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా 10 సూపర్ 6 ప్రోగ్రాంలు కూడా పూర్తి చేసుకొని అదే భాగంగా ఈరోజు ఆట సోదరులందరూ కూడా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఒక గొప్ప సువర్ణ అవకాశం కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన గుండెల నియోజక తరఫున అందరితో తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నికల్లో హామీలు చెప్పడం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకి ఏలన చేశారు. మన ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా గత ప్రభుత్వం అవ్వతాదులకు 2,000 రూపాయలు ఇస్తే 5 సంవత్సరాలు కలుపుకుంటే 3,000 ఇచ్చే కార్యక్రమం. కానీ మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారమే ఫస్ట్ నెలలోనే 4,000 రూపాయలు ఇస్తారని ప్రకారంగా అవ్వతాదులకు 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా శ్రీశక్తి ఈరోజు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారని చెప్పినప్పుడు కూడా అప్పుడు కూడా ఏలన చేశారు. ఇది అవుతుందా చెప్తున్నా అవుతుందని చెప్పారు. కానీ చేసి చూపించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రైతన్నలకి గత ప్రభుత్వం 13,000 రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చారు. అదేవిధంగా శ్రీశక్తి మహిళలకి మాట ఇచ్చిన ప్రకారంగా ఉచిత బస్ ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రానికి ఎక్కడ వెళ్ళినా ఉచితంగా మహిళలకు ప్రయాణం చేసే కల్పించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అన్ని రకాల అన్ని స్కీములు కూడా ఈరోజు ప్రజలకి నిరుపేద కుటుంబాలకి అండగా తోడుగా ఉండే పథకాలు సూపర్ 6 సూపర్ 8 అనే ఈరోజు ప్రజలందరూ కూడా ప్రభుత్వం కూడా సూపర్ 8 ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే సూపర్ 8 అనే ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పుకునే ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా? కేవలం ప్రజలకు ఏం చెప్పారు? పప్పులు బెల్లం పెట్టారు తప్ప ఇంకా ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయలే. ఎందుకు చేయలేదంటే కేవలం ఆయన సంక్షేమం అని చెప్పి ఒక పక్క పప్పులు బెల్లం పెట్టాడు. కానీ ఆ రోజు దోచుకునేది ఎంతంటే ఒక పక్క స్టాండ్ పైన ఒక పక్క మద్యం పైన ఎన్నో కోట్లాది రూపాయలు దోచుకున్న తర్వాత ఆయన 5 సంవత్సరాలు పూర్తిగా విఫలమై ఈరోజు ప్రజలకు కూడా విసిగించి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఇది రాష్ట్రం బాగుపడుతుందండి. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఈ రెండు కూడా 2 కళలుగా ఈరోజు ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఈరోజు సుభిక్షంగా రాష్ట్రం అంతా కూడా ఈరోజు సంతోషంగా ఉందని ఈరోజు ఆటన్న సేవలో ఈరోజు కూడా ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఈరోజు మీరు ఆట సోదరులందరూ కూడా మీరు తెలుసుకోవాలి. మన ఇంట్లో అవ్వతాతలకి అమ్మకి నాన్నకనే 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా వికలాంగులకి గతంలో 3,000 రూపాయలు ఇస్తే ఈరోజు 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా డయాలసిస్ ఎవరైనా బాధపడి ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేవలం 15 నెలల్లోనే పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ స్కీమ్ ఆ రోజు గతంలో చెప్పలేదు ముఖ్యమంత్రి గారు. కానీ ఈరోజు గత ప్రభుత్వం అరాచక పాలన మన రాష్ట్రం అధోగతి ఈరోజు అప్పుల పాలన సందర్భంగా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆటో సోదరికి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ రోజుతో వాళ్ళకి న్యాయం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ఆటో సోదరులను కూడా మీరు తెలుసుకోవాలి. గత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ రోజు అమ్మ
చెప్పి ఒక్కొక్కరికి ఇస్తే ఈరోజు తల్లికి వందనం అని చెప్పి ఈరోజు ముగ్గురున్న నలుగురున్న 10 మంది ఉన్నా కూడా ఈరోజు తల్లికి వందనం ఈరోజు మన ముఖ్యమంత్రి ఘనంగా ఈరోజు సుపరిపాలన. కానీ ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా 20 సంవత్సరాలు ఉంటుంది. ఈ కలయిక ఎవరు మార్చే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉంటారు. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కలయికతో రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా ఇలాగే ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దృఢ సంకల్పంతో ఖచ్చితంగా ప్రజలకి ఖచ్చితంగా అండదండలో ప్రతి ఒక్కరికి మంచి జరిగే, ప్రతి కుటుంబానికి మంచి జరిగే కార్యక్రమం నిర్ణయం ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మేమందరూ కూడా కూటమి ప్రభుత్వం ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో ఈరోజు అందరూ కూడా కలిసిమెలిసి ఇటువంటి కార్యక్రమంలో మేమందరూ కూడా భాగస్వామై ప్రభుత్వం ఏమి చేసినా కూడా ప్రజల వద్దకే ఈ కార్యక్రమంలో మనం అందరూ కూడా నాయకులందరూ కూడా మన గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి కూడా మనం అందరూ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే కేవలం 2-3 నెలల స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తాయి. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అదేవిధంగా ఈరోజు లోకల్లో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తాం. కాబట్టి మనమందరం మన ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకు మనం అందరూ తీసుకోవాలి. గతంలో మన ముఖ్యమంత్రి గారు జనంలోకి వెళ్ళినప్పుడు మనందరూ అపోజిషన్లో ఉన్నప్పుడు బాలుడే కార్యక్రమాలు మనందరూ వెళ్ళాం. నాయకులందరూ కూడా ఈ స్టేట్ నాయకులందరూ కూడా గత ప్రభుత్వంలో ధరలు విపరీతంగా పెరిగినప్పుడు బాలుడే కార్యక్రమాలు అందరూ కూడా ఘనంగా ఆ కార్యక్రమాలందరూ కూడా నాయకులందరూ కూడా చేశారు. ఈ రోజు ఆ బాధని ఈరోజు నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు గతంలో బాలుడే కార్యక్రమంలో ఆ రోజు అందరూ కూడా మన ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఈ రోజు బాలుడే కార్యక్రమాన్ని జిఎస్టీ ద్వారా ఈ రోజు 28% ఉండేదాన్ని 28% ఉండేదాన్ని 12% ఉండేదాన్ని 5% ఉండేదాన్ని 0% ఈరోజు జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో అవన్నీ తగ్గించడం నిరుపేద కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి 15,000 నుంచి 15 లబ్ధి కలిగే 15,000 రూపాయలు లబ్ధి కలుగుతుంది. కాబట్టి ఈ రోజు సుపరిపాలన ఈరోజు సూపర్ 6, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూపర్ 8 అనే ఈ సందర్భంలో అందరూ కూడా కోరుకుంటుంది. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం.